నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. బలోపేతమవుతున్న టీడీపీ 500 మంది యువనేత భూమా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. నంద్యాలలో ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష. ఘనంగా జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు. నంద్యాల అభివృద్ధిని వైసీపీ నేతలు అడ్డుకోవడం హేయమైన చర్య అన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి. శిల్పవర్గం నుండి టీడీపీలోకి చేరిన కార్యకర్తలు అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఏవి సుబ్బారెడ్డి. బ్రాహ్మణులంతా ఏకమై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిన బ్రాహ్మణ సంఘ నాయకులు. ఖాళీ అవుతున్న శిల్పా శిబిరం, ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బలపడుతున్న టీడీపీ. రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటుంది. అభివృద్ధి పనులకు ఆకర్షితులై క్రాంతినగర్ సర్పంచ్ కొండారెడ్డితో పాటు 500 మంది కార్యకర్తలు యువనేత భూమా ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. యువతరం మేలుకుంటే, తన బలమే తెలుసుకుంటే సమాజమే మారిపోతుంది. ఈ దేశం స్వర్గం అవుతుంది. ఈ దేశం స్వర్గం అవుతుంది. మదర్ తెరీసా సేవా మార్గానివి నువ్వే. మదర్ తెరీసా సేవా మార్గానివి నువ్వే. యువతరం మేలుకుంటే భగత్ సింగ్ వారసుడివి నీవురా. అల్లూరిలో పౌరుషాగ్ని నీవురా. వివేకానంద విశ్వ సందేశం నువ్వే. ఇనుప కండరాలు నీవి చూడరా. ఉక్కు లాంటి సంకల్పం నీదిరా. ఎన్టీఆర్ ఆవేశం నువ్వేరా. చంద్రబాబు ఆలోచన నువ్వేరా. అధునాతన విధానాల అధినేతవు నీవురా. తెలుగు జాతి పురోగతికి వెలుగు బాట వేయరా. తెలుగు జాతి పురోగతికి వెలుగు బాట వేయరా. యువతరం మేలుకుంటే, తన బలమే తెలుసుకుంటే సమాజమే మారిపోతుంది. ఈ దేశం స్వర్గం అవుతుంది. ఈ దేశం స్వర్గం అవుతుంది. ఈ దేశం స్వర్గం అవుతుంది. నంద్యాల మండలంలోని క్రాంతినగర్లో ఆదివారం నంద్యాల టీడీపీ అభ్యర్థి యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి ఆశీర్వాద యాత్ర చేపట్టారు. క్రాంతినగర్కు చేరుకున్న యువనేతకు సర్పంచ్ కొండారెడ్డి, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలన్నీ నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆశీర్వాద యాత్రలో భాగంగా సర్పంచ్ కొండారెడ్డి నేతృత్వంలో దాదాపు 500 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారని, రోడ్ల విస్తరణ పనులు మొదలు పెట్టగానే ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. త్వరలో పూర్తిగా రోడ్ల విస్తరణ పనులు జరుగుతాయని, ముఖ్యమంత్రి జరుగుతున్న పనులను చూసి సంతోషపడ్డారని తెలిపారు. క్రాంతినగర్ సర్పంచ్
సర్పంచ్ కొండారెడ్డి తమకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు భూమా కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉన్నామని, నంద్యాల పట్టణంలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులను మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో చేస్తున్నారని, నంద్యాల అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నామన్నారు. గ్రామంలోని సమస్యలను మంత్రి అఖిలప్రియకు వివరించామని, అందుకు స్పందించిన మంత్రి అఖిల త్వరలోనే గ్రామ సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. 4 రోజుల క్రితమే రోడ్ వైడనింగ్ వర్కులు స్టార్ట్ అవడము, వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే పడగొట్టలేదో అక్కడ కూడా పడగొట్టనని నిన్న సీఎం గారి పర్యటన నంద్యాలకి వచ్చినప్పుడు వారంతా వారే సీఎం గారికి చెప్పడం జరిగింది. సీఎం గారు వచ్చినప్పుడు కూడా చాలా విజయవంతంగా ముగిసింది ఆయన పర్యటన. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు విశేష స్పందన వచ్చింది. బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం గారు కూడా చాలా సంతృప్తి చెంది ఈరోజు మార్నింగ్ వెళ్ళారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు క్రాంతినగరంలో సర్పంచ్ గారు వారి మద్దతు మాకు తెలపడము, మా కుటుంబానికి కష్టకాలంలో వారు మా వెన్నంటూ ఉండి ప్రోత్సహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా గ్రామానికి బ్రహ్మానంద రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. నేను యాక్చువల్గా వైసీపీ పార్టీలో మొన్నటి వరకు కొనసాగినాను. మొదటిగా భూమా నాయుడు గారితో కలిసి ఆయనతోనే తిరిగాము. ఆయన తర్వాత టీడీపీ అయిన తర్వాత అట్లా వైసీపీలోనే కంటిన్యూ అయ్యాను. కానీ ఏంటంటే ఇంతవరకు మన నంద్యాల పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరే కానీ చేయలేనటువంటి పనిని మన మంత్రివర్యులైనటువంటి అఖిలప్రియ గారు చేశారు. ఇంతవరకు ఏంటంటే రోడ్లు మనము కార్లలో వెళ్ళాలంటే ట్రాఫిక్ చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు వచ్చేసి మన మేడం గారు తీసుకున్నటువంటి చర్యకు ఆమెకు మన తర్వాత అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మన నంద్యాల టౌన్కు చేస్తున్నటువంటి మన డెవలప్మెంట్ను చూసి ఈ పార్టీలోకి నేను రావడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామాన్ని కూడా నేను డెవలప్మెంట్ చేయాలనుకున్నాను. మా గ్రామము గత 35 సంవత్సరాల నుంచి రోడ్లు కానీ ఏమి మంచి సౌకర్యాలు లేవు. కానీ ఏంటంటే నాకు మన అఖిలప్రియ మేడం గారు అయితేనేమి, మన బ్రహ్మానంద గారు అయితేనేమి నేను మున్సిపాలిటీ మంచినీళ్ళు ఇస్తామన్నారు. మా గ్రామంలో తాగడానికి వాటర్ లేవు. ఉండే వాటర్ వచ్చేసి సాల్ట్ వాటర్ మరియు ఫ్లోరైడ్ వాటర్. కాబట్టి మా గ్రామంలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీకి సపోర్ట్ చేసి మాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించగలుగుతాగా మేము మన మంత్రులను కోరాము. ఆమె సానుకూలంగా స్పందించడంతో మేము ఈ పార్టీలోకి వచ్చాము. కాబట్టి మేడం గారిని అదేవిధంగా మన బ్రహ్మానందం గారిని మేము ఈసారి గెలిపించుకొని మేము వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతాము. వారి వెంట మేము ఉంటాము. మాకు కావాల్సిన పనులు చేయించుకుంటాము. వాళ్ళు పక్కాగా హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళని గెలిపించి అసెంబ్లీకి 1 నెలలోనే మేము పంపిస్తామని మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున అందరూ కలిసి మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వారి వెంటనే మేము నడుస్తాం. మా గ్రామంలో 3000 ఓట్లు వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మాకు కావాల్సిన మంచిటి చేస్తే ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి మేము అడిగాము. ప్రతి ఒక్కరము ఓటేస్తూ ఉన్నాము. మా గ్రామం అంతా ఎక్కడ చేసినా ఒకే సైడ్ చేస్తాము. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ చేసి నాయుడు గారిని గెలిపించాము. అదేవిధంగా ఇప్పుడు మా ప్రజలు అందరం ఒకే పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉంటూ అన్నకు 3000 ఓట్లు వేయించి మేము అన్నను గెలిపిస్తామని మేము ఆకాంక్షిస్తున్నాం. నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నంద్యాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజలు, సంక్షేమ కార్యక్రమాలు ముగించుకున్న ముఖ్యమంత్రి ఆదివారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. R&B అతిథి గృహంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో వేరువేరుగా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు జరిగే చోట ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిబి రామిరెడ్డి, టీడీపీ నాయకులు కాంతారెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, కొప్పుల శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నంద్యాల బైటిపేటలో కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం అమ్మవారికి నంద్యాల పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ అమ్మవారి జయంతి కార్యక్రమానికి ఇంతమంది భక్తులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు చిన్న గుడిగా ఉండే అమ్మవారి గుడి ఇప్పుడు నంద్యాల చుట్టుపక్కల పల్లెలన్నీ అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ బాగున్నారు. అందుకు ఈ అమ్మవారి కార్యక్రమం ఏం జరిగినా కూడా చాలా బ్రహ్మాండమైన సానుకూలంగా అనుకూలంగా జరపడానికి ముందుకు వస్తున్నారు. అది అంతా అమ్మవారి దయ, అమ్మవారి ఆశీర్వాదం వల్ల మేము చేయగలుగుతున్నాము. అది అమ్మవారి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రజలకు, భక్తులకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి కార్యక్రమం సహకరించిన భక్తులందరికీ అష్టైశ్వర్య సంపూర్ణ ఆయుర్వేదాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవిస్తున్నాం. నంద్యాలలో అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు పత్రికల ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు జారీ చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో నంద్యాలకు ఉప ఎన్నిక రాబోతుందని, గతంలో ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధి చనిపోతే ముఖ్యమంత్రి ఎక్కడా పోటీ పెట్టలేదని, ఉప ఎన్నిక జరిగితే కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించడం, ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా వస్తుందని, కానీ నంద్యాలలో ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో గ్రామాల్లో రాత్రి వేళల్లో కూడా ప్రజలు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారని, రోడ్ల విస్తరణ పనులను పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రిని చూడడానికి వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదికి వచ్చారని, ప్రజల నుండి విశేష స్పందన కనిపిస్తుందన్నారు. 1.5 సంవత్సరంలో వైసీపీ నాయకులు నంద్యాలకు ఏం చేస్తారో చెప్పే బాధ్యత వారిపై ఉందన్నారు. నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నాయకులు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారన్నారు. ఇలాంటి సంకేతాలు ఇవ్వడం మానుకోవాలని మంత్రి అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఆటో నగర్ లో ఉన్న స్థలాలను సోమవారం నుండి ఆటో నగర్ లో ఉన్న వారికి 100 స్క్వేర్ ఫీట్ లో ఉన్న వారికి ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తున్నామని, 100 నుండి 300 స్క్వేర్ ఫీట్ లో ఉన్న వారికి జిల్లా కలెక్టర్ ద్వారా అక్కడ ఉన్న భూమి విలువను బట్టి రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. 300 నుండి స్క్వేర్ ఫీట్ లో ఉన్న వారికి ప్రభుత్వం తరపు నుండి రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. ఈ నెల 24 నుండి ఈ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. త్వరలోనే నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి గారు మరణించిన తర్వాత మరి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు ఫిలప్ చేయడానికి త్వరలోనే కూడా చేస్తారనేది మన ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా ఉన్నది. ఎందుకంటే దానికి చట్టపరంగా 6 నెలల లోపలనే కూడా ఎన్నికలు కంప్లీట్ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. ఈ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి కానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కానీ, గతంలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ సీటును ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి ఆనవాయితీ గత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు తెలంగాణలో మరి శాసనసభ్యుడు మొట్టమొదటిగా 1996లో 97లో అనుకుంటా చనిపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. అదే రకమైనటువంటి ఆనవాయితీ అది కొనసాగించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఈ ఆనవాయితీ అదే విధంగా వస్తూ ఉంది. అదేవిధంగా ఆర్లగడ్డలో గతంలో మరి భూమా శోభా నాగిరెడ్డి గారు చనిపోతే ఆనాడు కూడా ఆమెకు యునానిమస్గా మరి వదిలిపెట్టడం కూడా జరిగింది. ఆనాడు ఆమె వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యురాలుగా కూడా చనిపోవడం జరిగింది. ఆనాడు కూడా ఆమెకు వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా
మరి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పులివెందుల్లో చనిపోతే రాజశేఖర రెడ్డి గారి సతీమణికి కూడా ఆ రోజు పోటీ పెట్టకుండా యునానిమస్గా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇదొక ప్రొసీజరు గత చాలా సంవత్సరాలుగా కూడా నడుస్తూ ఉంది. మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికలు పోటీ పడేటువంటి అవకాశాలు బాగా కనపడతా ఉన్నాయి. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఏదైనా పార్టీల పరంగా గతంలో ఉండేటువంటి ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో ఆనవాయితీ అది ఆ రకంగా కొనసాగించడం కరెక్ట్ అనేది ఒక పక్క చెప్తూ, ఇంకొక పక్క మరి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో వస్తూ ఉందో మరి అర్థం కావడం లేదు. ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ 2 రోజులుగా ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ 2 రోజుల్లో ఈ నియోజకవర్గంలో మరి ప్రజాస్పందన ఒకసారి మనం చూస్తే పూర్తిగా వాలంటరీగా మరి ప్రజలందరూ కూడా రోడ్డుపైకి రావడం, రాత్రి 12-1 గంటకు కూడా గ్రామాల్లో వేలాది మంది జనం ఆయన కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి నిన్న మొత్తం కూడా కనపడింది. పట్టణంలో అయితే ఎవరు ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి సమావేశం కాదండి, అసలు అనుకోలే, అసలు ఆ సమావేశమే లేదు. అంటే ఏదైతే రోడ్ వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చూసుకుంటూ వెళ్ళేటువంటి సందర్భంలో 2-3 పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేసేటువంటి పరిస్థితి దాదాపు 10 నుంచి 15,000 మంది ఆ రోడ్లపైకి వచ్చి నిలబడి ఆయన్ను మాట్లాడించేటువంటి పరిస్థితి కలిగిందంటే ఈ నియోజకవర్గంలో ప్రజాస్పందన ఏ విధంగా ఉందనేది క్లియర్ కట్గా కూడా అర్థమవుతోంది. ఈ 1.5 సంవత్సరంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో పోటీ చేసినా ఏం చేయాలా, ఏం చేయబోతున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత పొలిటికల్ పార్టీస్ కూడా ఉంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి గారు ఏదైతే ఆయన ఆశించారో వాటినన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి మొదలు పెట్టడం జరిగింది. ఆ మొదలు పెట్టినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు పూర్తిగా కూడా ప్రజలు ఆయన పైన ఉండేటువంటి నమ్మకాన్ని మరి క్లియర్ కట్గా కూడా కనపడడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా వైసీపీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఈ నియోజకవర్గానికి ఈ 1.5 సంవత్సరంలో ఏం చేయగలరో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకోవడం జరుగుతోంది. అంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో మేము చేస్తాం, ఏ రకంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాలను మేము ప్రయత్నం చేస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అది చెప్పకుండా పదే ఏదో రకంగా పత్రికల్లో చూస్తే పూర్తిగా కూడా ఈరోజు ఒక పత్రికలో వారి పత్రికల్లో రాశారు, ఆయన ఏదో ఎన్నికల కోసం ఈరోజు మేమేదో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికల కోసం చేస్తున్నట్టు ఆయనే చెప్పినట్టు మరి పత్రికల్లో మెయిన్ పేజీలో రాస్తా ఉంటే ప్రజలను ఏ రకంగా తప్పుతో పట్టించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గతంలో ఉండేటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో ఆనవాయితీని కొనసాగించాలంటే కొనసాగించవచ్చు, కొనసాగించకూడదంటే పోటీకి సిద్ధపడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. పోటీకి సిద్ధపడిన తర్వాత నేను ప్రజలకు ఏం చేయించాను, ఏం చేయబోతున్నాను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో మేము ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు దానికోసం ఇది చేస్తున్నామని చెప్పేటువంటి బాధ్యతను మేము తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి వాటన్నింటినీ వదిలిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం ఎంత మాత్రం సబబు? ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేస్తామో చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా పోటీ చేసేటువంటి పార్టీల పైన అభ్యర్థుల పైన ఉందని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక పక్క హౌసింగ్ దాదాపు 13,000 ఇండ్లకు నిన్ననే కూడా ఫౌండేషన్ వేస్తే ఆ హౌసింగ్ పైన కూడా ఏదంటే అది మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు తప్పుతో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు హౌసింగ్ సంబంధించినటువంటి భూములే మరి ఈరోజు ఏ రకంగా
పక్కకు వెళ్ళాయో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులకు ఏ రకంగా మీరు పూర్తిగా అడ్డు తగులుతున్నారు, ఏ రకంగా మీరు కార్యక్రమాలు జరపనీయకుండా చేస్తున్నారు అన్నానికి ఎందుకంటే ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు పట్టణంలో బ్రహ్మాండంగా కూడా ఏదైతే ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీయడానికి నిన్ననే కూడా చామకాలో మేము ఇప్పుడు చూసాం. బ్రిడ్జ్ పై నుంచి నిన్నటి నుంచి బ్రహ్మాండంగా కూడా అంత వెడల్పుతో తీస్తూ ఉంటే దాదాపు ఒక నెల 1.5 నెలల లోపలనే అవన్నీ కూడా ఫుల్ షేప్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నంద్యాల పట్టణానికి ఏం చేయాలా, ఏం చేయబోతున్నాం అనేది ఖచ్చితంగా కూడా ఈ రెండు రోజులుగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి దీనిపైన ఖచ్చితంగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ పరంగా పోటీ పెట్టేటప్పుడు ఏ కార్యక్రమాలు మనం ఈ నియోజకవర్గానికి చేయాలా, గతంలో ప్రెసిడెంట్స్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా మరి ఆ యొక్క సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ సాంప్రదాయాలను ఏ రకంగా మనం గౌరవించేటువంటి పరిస్థితి ఉందో తప్పకుండా కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పే సందర్భంగా కూడా మనం చేసుకుంటున్నాం. ఆ రకంగా లేకుండా ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ పత్రికలు ఉన్నాయని చెప్పి పత్రికల్లో లేనిదంతా కూడా రాసి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని చేయొద్దని నేను వాళ్లకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వారికి జరిగేటువంటి మంచిని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి వాళ్ళకి ఈ సందర్భంగా కూడా పత్రికా ముఖం కూడా మనం చేసుకోవడం జరుగుతాం. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తా పోతా ఉంటే ఏదో రకంగా దాన్ని ఆపడానికో, ఏదో రకంగా దాన్ని తప్పుదోవ పట్టించడానికో, ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని మానుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఆ యొక్క పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటున్నా. ఆ రకంగా చేస్తే పూర్తిగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా కూడా వాళ్ళు మనం చేసుకోవడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికలకు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్రహ్మాండంగా కూడా సిద్ధంగా ఉంది. నిన్ననే కూడా ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే ఎన్నికల్లో రేపు ఏ విధంగా వెళ్ళబోతున్నాం అనేది, ఏ విధంగా ప్రజాస్పందన ఉందనేది ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా లేనటువంటి పరిస్థితి రేపు రాబోతాయి. ఆ రకమైనటువంటి పరిస్థితులు రేపు కొనసాగబోతున్నాయి. ఆ రకమైనటువంటి స్పందన ప్రజల్లో ఉందనడానికి ఇంతకంటే కూడా ఉదాహరణ లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలు పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉన్నది, ఈ కార్యక్రమాలపైన చేస్తారనేటువంటి అభిప్రాయం ప్రజల మనసులో ఉంది. వాళ్ళు తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని దయచేసి మానుకోమని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకోవడం. ఈ పట్టణంలో ఆటో నగర్కి సంబంధించినటువంటి అక్కడ ఆటో నగర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలు బట్టి, దాదాపు 25-30 సంవత్సరాలు బట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అక్కడ ల్యాండ్ మరి సీలింగ్ కింద ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం ఆనాడు లీజుగా వాళ్లకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వారికి లీజు ఇచ్చిన దానివల్ల దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి హక్కులు లేవు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలుగా వాళ్ళు దాంట్లో ఉండి అనుభవిస్తూ ఉన్నా. ఆ దాంట్లో వాళ్ళు ఆటో నగర్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి చిన్న చిన్న షాపులు కానీ వాటన్నిటికీ కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి ఆర్థిక పరంగా బ్యాంకులకు వెళ్ళాలన్నా ఇంకెక్కడికి వెళ్ళినా డాక్యుమెంటేషన్ లేవు. దానికి సంబంధించి వాళ్ళందరి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు మరి దానికి సంబంధించినటువంటి లీజును క్యాన్సిల్ చేయడానికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ దగ్గర యాక్సెప్ట్ చేసి మరి గవర్నమెంట్కి పంపించాం. గవర్నమెంట్ నుంచి కూడా మరి క్యాబినెట్ అప్రూవల్కి వెళ్లాల్సి ఉన్నా కూడా అడ్వాన్స్ పొజిషన్ తీసుకొని మరి దాన్ని తీసేసుకొని రేపు సోమవారం నుంచినే కూడా వారికి ఆ యొక్క ఆటో నగర్లో ఉన్నటువంటి మరి వారందరూ కూడా ఎవరైతే అక్కడ భూమిలో అక్కడ ఆటో నగర్లో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 100 స్క్వేర్ యార్డ్స్ లోపల ఉండేటువంటి వాళ్ళందరికీ ఏ కాస్టు లేకుండా ఉచితంగా వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. 100 నుంచి 300 దాకా ఉండేటువంటి స్క్వేర్ ఫీట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే వాళ్ళు దాంట్లో అనుభవిస్తున్నారో వారికి సంబంధించి జిల్లా కలెక్టర్ లెవెల్లో మరి అక్కడ ఉన్నటువంటి మినిమం రేట్ ఏదైతే ఉందో దాన్ని కట్టించుకొని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది.
300 నుంచి 500 ఉండేటువంటి స్క్వేర్ యార్డ్స్ ఉండేటువంటి ల్యాండ్ ఎవరైనా ఉండేటువంటి వాళ్ళైతే వాళ్ళని గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్లో కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా ఆటో నగర్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా గత 25-30 సంవత్సరాలుగా ఎప్పుడూ చేయలేనటువంటి ఆ కార్యక్రమాన్ని మేము పూర్తి చేయడం జరిగింది. రేపు సోమవారం నుంచి కూడా మరి మీ సేవలో వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని కూడా కోరడం జరిగింది. ఆ మీ సేవలకు సంబంధించి వాళ్ళకి ఏదైనా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నా, అక్కడ ఏదైనా టెలిఫోన్కి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నా, మరి వాళ్ళు ఉండేటువంటి ఏదైతే కట్టుకున్నారో ఆ ల్యాండ్లో దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ ఉన్నా, గవర్నమెంట్కు రిలేటెడ్ ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ ఉన్నా ఆ డాక్యుమెంట్స్ను మరి అక్కడ మీ సేవలో దాన్ని అప్లోడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కూడా 100 యార్డ్స్కు లోబడి ఉండేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. దానికి పైకి ఉండేదంతా కూడా మినిమం ఛార్జెస్ను కంప్లీట్ చేసి ప్రభుత్వం నుంచి రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్కు చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల పట్టణంలోని మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి నివాసంలో 18వ వార్డుకు చెందిన ఈశ్వరమ్మ లక్ష్మీదేవిలతో పాటు 100 మంది కార్యకర్తలు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, కర్నూలు శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు పాణ్యం భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో వీరందరూ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 18వ వార్డుకు చెందిన ఈశ్వరమ్మ లక్ష్మీదేవిలు గతంలో శిల్పా వర్గంలో ఉన్నారని, శిల్పా నంద్యాలలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాడనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వారందరూ తెలుగుదేశంలో చేరారన్నారు. ముఖ్యమంత్రి నంద్యాలను నందనవనంగా చేస్తానని వాగ్దానం చేశారని, పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈరోజు విశ్వనగర్ 18వ వార్డు నుంచి లక్ష్మీదేవి, ఈశ్వరమ్మ వీళ్ళ నాయకత్వంలో, అలాగే పాణ్యం భాస్కర్ రెడ్డి నాయకత్వంలో గతంలో 15 సంవత్సరాల నుంచి శిల్పామోహన్ రెడ్డికి చేశారు. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి అభివృద్ధికి అడ్డుకుంటున్నాడనేది ఒక కారణము. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం గారు వచ్చి ఈ పర్యటన సందర్భంగా సీఎం గారు చెప్పిన మాటలు నంద్యాల నందనవనంగా చేస్తాననే ఒక నమ్మకంతో వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీళ్ళకు చాలామందికి రేషన్ కార్డులు లేవు, కొన్నిగా పింఛన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. శిల్పా మహారెడ్డి సార్ తరఫు నుంచి మేము 15 ఏళ్ళు పనిచేసినాము. ఇప్పుడు భాస్కర్ రెడ్డి అన్న తరఫున ఏవి సుబ్బారెడ్డి సార్ ఏమిటి పనిచేయాలని ఇక్కడికి వచ్చినాము మనస్ఫూర్తిగా. ఈరోజు 18వ వార్డు నుంచి 18వ వార్డు విశ్వనగర్ నుంచి లక్ష్మీదేవి ప్లస్ ఈశ్వరమ్మ 100 మంది కార్యకర్తలు మా ఏవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్లస్ అక్కమ్మ గారి ఆధ్వర్యంలో, బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది. సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది. వీళ్ళకి తగిన విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి మా నాయకులు తెలియజేశారు. బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉండి సమస్యలపై పోరాటం చేయాలని బ్రాహ్మణ సంఘ నాయకులు అన్నారు. నంద్యాల పట్టణంలోని శోభా ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్ని కులాలలో ఐకమత్యం ఉందని, కానీ బ్రాహ్మణ కులంలో మాత్రం ఐకమత్యం లేదని, అందరూ కలిసికట్టుగా ఉండి బ్రాహ్మణ సమస్యలపై పోరాడాలన్నారు. జాతీయ అంతర్జాతీయ పరంగా ఖ్యాతిగాంచిన బ్రాహ్మణులు ఎందరో ఉన్నారని, అనేక రంగాలలో బ్రాహ్మణులలో మంచి స్థాయిలో ఉన్నారన్నారు. భవిష్యత్తులో బ్రాహ్మణులంతా ఒక్కటే అని చాటి చెప్పడానికే ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. బ్రాహ్మణి ప్రతిభను గుర్తించండి. ఎందుకు అది ఏ రోగమో ఏ శాపమో మనకు అది లేదు. మనకెవరో శత్రువులు కాదు, మనమే శత్రువులు. మనమే శత్రువులు. ఒకటి ప్రతిభను ఒకరు గుర్తించే పరిస్థితి అన్ని కులాలకు ఉంది, కానీ మన కులానికి లేదు. అది ఎందుకో ఏమో మరి
ఎవరు శాపం పెట్టినారో కాస్త పెద్దవాళ్ళకు తెలియాలి, నాకైతే తెలియదు, చిన్న పిల్లవాడిని కాబట్టి. అదే బట్టి మిగతా కులాలను చూసి కూడా మనం కాస్త తెలుసుకొని మనం కూడా మనలో మనకు పురపంచాలు లేకుండా ఐకమత్యంగా ఈ శాఖా భేదాలను ఇంకోటనో లేకుండా అందరం ఒకటే, అందరం బ్రాహ్మణమే అనే విధంగా వెలిగి మనలో ఎవరైనా ఏ రంగంలోనైనా ముందుకు పోతుంటే వాళ్ళందరికీ అటువంటి వాళ్లకు అందరము చేయుతనియడం అంటే మనం ఏం చేయాల్సిన పనిలే, విమర్శించకుండా ఉంటే చాలు. ఎవరికైనా ఏ మానవునికైనా కానీ 98 మంచి లక్షణాలు ఉంటే 2 చెడ్డలు ఉంటాయి. మనం ఆ 2 చెడ్డలను వదిలిపెట్టి 98ని స్మరించుకుంటే వాడు ఎంతో ఎదుగుతాడు. అయితే మనం ఆ 98ని చెప్పాం కానీ ఆ ఉన్న 2 లోపాలను రిపీట్ చేసి వాడిని అనుపాపం చేయడానికి, మన బ్రాహ్మణి అనుపాపం చేయడానికి మన బ్రాహ్మణే కారణం అవుతున్నాడు అనే విషయాన్ని దయచేసి గమనించి ఆ పరిస్థితులు లేకుండా మనమందరం ఆత్మీయతతో ఈ శాఖ భేదాలు, శాఖ పట్టింపులు ఇవి లేకుండా ధనికులమనో బీదలమనో అనే భేదం లేకుండా మనంతా. నంద్యాల పట్టణంలోని 10వ వార్డు శిల్పానగర్ కు చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పట్టణంలోని 10వ వార్డుకు చెందిన దాదాపు 100 మందికి పైగా మహిళా కార్యకర్తలు మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఏవి సుబ్బారెడ్డి నివాస గృహంలో కౌన్సిలర్ కరముల్లా ప్రోద్బలంతో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఏవి సుబ్బారెడ్డి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 10వ వార్డు శిల్పానగర్ కౌన్సిలర్ కరముల్లా మాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాల నుండి శిల్పాకు మద్దతు తెలుపుతూ ఉన్నారని, నంద్యాల పట్టణంలో ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరారన్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని పట్టుదలతో వారంతా ఉన్నారని ఏవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు 10వ వార్డులోని శిల్పానగర్ నుంచి కరీముల్లా మాబు నాయకత్వంలో గత 15 ఏళ్ల నుంచి వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా శిల్పాకు మద్దతుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులకు, రోడ్డు వేయడానికి స్పందించి నంద్యాల పట్టణం అభివృద్ధి చెందుతారనే ఒక మార్గంలో వీళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి భూమా బ్రహ్మానందరిని గెలిపించాలనే ఉద్దేశంతో పార్టీలో చేయడం జరిగింది. వీరికి కూడా కొన్ని పట్టా సమస్యలు ఉన్నాయి. ఆ పట్టా సమస్యలను కూడా మహబూ కరీముల్లా నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏమాత్రము అవకాశం కూడా తప్పకుండా వీళ్లకు ఈ వడ్డీ మాఫీ చేయడమా ఏ విధంగా అనేది కూడా మాట్లాడి ఖచ్చితంగా వీరికి సహాయం చేస్తాము. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వీరికి అండదండలుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు 10వ వార్డులోని శిల్పానగర్లో కాలనీ వాసంలో ఉంటున్న వీళ్ళందరూ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు మన ఎన్నో కాలం నుంచి శిల్పా వెంట ఉన్న వీళ్ళందరూ ఈరోజు ఏజెన్నా సంవత్సరంలో చేయడం జరిగింది. వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వీళ్ళు ఈరోజు మా సంవత్సరంలో చేరినారని చెప్పేసి సంతోషంగా ఉంది. हमें पहले से मैं शिल्पा सर दिए थे हमारा घर, हमें उसमें थे. अब कौन सा के गरीब आदमी को सहायम करते हैं, वो चंद्रबाबू नायडू आया उनको हमें मदद करती है, उनको मदद को पूछने के वास्ते हैं. हमारी बात सुनको करती हूँ उनको बोलती हैं वो नम्मकम से हमें भी सुविधाएं मिलने के वास्ते. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలోపేతమవుతున్న టీడీపీ 500 మంది యువనేత భూమా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. నంద్యాలలో ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష. ఘనంగా జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు. నంద్యాల అభివృద్ధిని వైసీపీ నేతలు అడ్డుకోవడం హేయమైన చర్య అన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి.
టీడీపీలోకి చేరిన కార్యకర్తలు అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఏవి సుబ్బారెడ్డి. బ్రాహ్మణులంతా ఏకమై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిన బ్రాహ్మణ సంఘ నాయకులు. ఖాళీ అవుతున్న శిల్పా శిబిరం, ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బలపడుతున్న టీడీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.